నిమిషాలు ఈ వేదిక మీద కూర్చొని అందులో భాగస్వాములు అంటే కమిట్ చేయిస్తున్నాను ఈ రోజున, అంతకంటే ఇంకేమీ లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఎవరినైతే కూర్చోబెట్టానో వాళ్ళందరూ లైఫ్ లాంగ్ గా ఇదివరకు కమిట్ అయిపోయారు. ఒక మాట నేను కొంచెం సంశయాత్మను కనుక గట్టి చేసుకుంటే కోసమని మళ్ళీ కూర్చోబెడుతున్నాను. అంటే ఇది రెండవ ప్రణాళిక. ఇక మూడవ ప్రణాళిక ఏమంటే, ఒక ఊళ్ళో ఉన్నటువంటి వాడు మనమందరం కూడా రైట్ థింకింగ్ తో రైట్ లివింగ్ డెవలప్ చేసుకోగలమా? ఒక గ్రామం కానీ, ఒక పట్టణం కానీ, జనపదం కానీ, నగరం కానీ, అంటే లైక్ విలేజ్, టౌన్ ఆర్ సిటీ ఆర్ కార్పొరేషన్, ఊళ్ళో ఉన్న వాళ్ళందరం కూడా మనకు కావాల్సిన వాతావరణంలో మనం జీవించగలమా? అంటే శృతిగా జీవించగలరు, కానీ జీవించగలమని అనిపించకుండా ఉండగలగల కావాల్సినటువంటి అల్లిక, కుట్రలు, కుతంత్రములు అన్నీ మనందరి వచ్చ ఉన్నాయి. అంటే ఊళ్ళో చిన్న గ్రామం తీసుకున్నా మేము ఒక పార్టీకి చెందినవాళ్ళు, మీరు ఒక పార్టీకి చెందినవాళ్ళు, మమ్మల్ని ఒక మతంలో కలుపుకున్నారు, మిమ్మల్ని ఇంకో మతంలో కలుపుకున్నారు, మేము ఒక కులం వాళ్ళం, మీరు ఇంకొక కులం వాళ్ళం. ఇవన్నీ ఈ భేదాలు గట్టిపడటానికి కావాల్సిన తగు జాగ్రత్తలు మనం చేస్తూ మన మీద నిఘా వేసి మనం కలవకుండా ఉండేట్టుగా చూసేటువంటి వాడు అహోరాత్రాలు గత 50 సంవత్సరాల నుంచి మన మీద పనిచేస్తూ ఉన్నారు. కొన్ని వేల మైళ్ళ నుంచి బయట దేశాల నుంచి మన మీద పనిచేస్తున్నారు. అంటే భారతీయుడే యజమానిగా ఉండి, భారతీయుడే కార్మికుడుగా ఉంటే వీడు వాడి మీద వీడి మీద సైకిల్ చేయడానికి ఏ రోజున ఎన్ని గంటలు చేయాలో ఎక్కడో ఉన్నటువంటి రష్యా దేశం నుంచి కానీ, అమెరికా దేశం నుంచి కానీ టైం టేబుల్స్ ఇక్కడికి వచ్చేట్టుగా అంత ఎలర్ట్గా గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది మన మీద. అందుచేత ఈ రోజున గబాలన ఈ గ్రామం మనంతా ఒకటిగా ఉంటారని ఇల్లు ఉంటుందంటే ఎక్కడి నుంచో మన టెలిఫోన్ వస్తాయేమో, చంపుతారేమో, హైదరాబాద్ వెళ్ళే మళ్ళీ తిరిగి రాము అనే భయంతో గ్రామంలో దాకా నెట్వర్క్స్ అనేటువంటివి అల్లుకొని పోయి ఉన్నాయి. అంటే యాంటీ నేషనల్ ఇండియన్స్ ని తయారు చేసి ఇండియన్స్ ని యాంటీ నేషనల్స్ గా కొనుక్కున్నటువంటి నేషన్స్ భారతదేశంలో రాజ్యం చేయడానికి గత 50 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలుసు. ఇప్పుడు భారతదేశం ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ షిప్ ట్రావెలింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఓషన్స్. కాదంటాను ఇవి లేదు, అందరికీ తెలుసు. కాబట్టి నేను బయటికి చెబుతున్నాను, మీరు బయటికి చేసి ఏమవుతుందో అనుకుంటున్నారు. ఏమవుతుంది, కానీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. కొత్త ఎక్స్పెరిమెంటే మనకి, కానీ 100 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఆయన ఒక్కడూ చేస్తే మనం చూస్తూ గదిగట్టి ఎగురుతూ ఉంటే చూసుకున్నాం. మనం కూడా అదే ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఎక్స్పెరిమెంటే మీ గ్రామం మీరు అందరూ గ్రామం అంతా కూడా వాలంటీర్ ట్రస్ట్ గ్రామంగా జీవించగలరా? ప్రయత్నం చేయండి. లేదంటే ఊళ్ళో పాలిటిక్స్ ఉన్నాయి, మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. బికాజ్ మన సెక్యులర్ స్టేట్ కనుక కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. వెనక రోజుల్లో ఇవేమీ పనిచేయలేదు. ఈ సెక్యులర్ స్టేట్ కనుక ప్రతిదీ పనిచేస్తాయి. అసలు సెక్యులర్ స్టేట్ ఎక్కడ ఉన్నదంటే మీరే కులం నేనే కులం మీరు గుర్తున్నటువంటి ఇట్లాంటి ఫాల్స్ సెక్యులరిజంలో లేదు. కానీ ఇది మర్చిపోకుండా మనం ఉండేట్టుగా చేయడానికి ఏ కులానికి ఎన్ని సీట్లు అనేటువంటి జాగ్రత్తగా పొలబెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా సెక్యులర్ గా దేశం అవుతుందేమో అని భయపడి కుతంత్రాలతో చేసుకుంటూ ఉన్న పనులు మనం చాలా చేస్తూ ఉన్నాం. చదివితే మీ దగ్గర సమాధానం లేవు కోపడటానికి దీని గురించి సత్యం. ఎందుకంటే విలేజ్ లో ఉన్న వాళ్ళంతా మన కులం మనకు గుర్తు లేకుండా పర్వాలేదు, మన పనులు మనం చేసుకుంటామని భయం చొప్పున ఈ కులానికి ఈ సీట్లను మనం పంచుకుంటూ జాగ్రత్త పడుతూ మన మీద మనం కుట్ర చేస్తూ ఉన్నటువంటి ఇతర దేశపు ఏజెంట్స్ ఈ దేశంలో మనం చాలా మంది ఉన్నాం. కానీ అయినప్పటికీ మనకెందుకు మన గ్రామం మొత్తం మనం బయటిగా కానీ ఏదైనా బదిలీలో కానీ ఉండగలమా? 100 సంవత్సరాల పైచులకు పవిత్రమైన ఎక్స్పెరిమెంట్స్ జరిగింది. ఇద్దరు చూశారు. ఆ ఇద్దరు కూడా తీరని పొరపాటు చేశారు కనే దెబ్బతిన్నారు. ఒకటి మహాత్మా గాంధీ, రెండవది సార్ ఆనంద్ సాగు. ఒకరు సబర్మతిలో ప్రారంభం చేశారు, రెండవ వారు దయాల్ బాబులో ప్రారంభం చేశారు. ఆ ఇద్దరు చేసినటువంటి తీరని పొరపాటు ఏంటంటే మచ్ అహెడ్ ఆఫ్ దేర్ టైమ్స్. చాలా పొరపాటుగా చాలా ముందు పుట్టారు.
అంటే మనంతా ఇంకా పూర్తిగా మనుషులు కాలేదు, ఇప్పటికీ కాలేదు, అప్పుడు అసలే కాలేదు. అట్లాంటి స్థితిలో పుట్టారు. ఇంకో 100 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు పుట్టినట్లయితే వాళ్ళు చేసినటువంటి అప్పుడే సఫలం అయ్యింటే ఆ పొరపాటు వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ సంస్థలు మొదలుపడ్డాయి. అంటే జంతువుల నుంచి మనుషులు పుట్టారు. అంటే భాషకి మన వల్ల వాళ్ళు పుట్టి అలాగే ఉంది చెప్పలేదు. ఒక వివేకానంద కానీ, ఒక రామకృష్ణ కానీ, ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక ఆనంద్ స్వరూప్ కానీ, ఒక గోపాలకృష్ణ గోఖలే కానీ, ఒక తిలక్ కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ, గేదెలు, దున్నపోతులు, పశువుల మధ్యన మనుషులు పుడితే భాష ఎక్కడైతే కలవలేదో మనకి వాళ్ళకి భాష కలవలేదు. ఎవల్యూషన్లో చాలా ఎహెడ్గా ఉన్నారు. మనం జంతువులుగా ఉన్నాం, వాళ్ళు మనుషులుగా ఉన్నారు. అంచేత టైం కుదరదు. కానీ మళ్ళా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నంబర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇవాళ ఎక్కువ అవుతుంది చిన్నపిల్లల్లో. అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇటీవలగా పుడుతూ ఉన్నటువంటి సంతతి అంతా కూడా దే ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్ అని తెలుసుకోవాలి. ప్రామిస్డ్ ల్యాండ్ అంటే మతం పుత్రులు ఉన్నారే వాళ్ళకి తెలిసిన ప్రామిస్డ్ ల్యాండ్ కాదు. భూమి ఆకాశంలో మధ్య ఉన్నటువంటి ప్రామిస్డ్ ల్యాండ్ అని తెలుసుకోండి. అలాంటి ప్రామిస్డ్ ల్యాండ్కి ఆ పిల్లలకి మనం చేసుకోవాల్సినటువంటి సేవ ఉంటుందని పొద్దున్న నేను మనవి చేసుకున్నాను. అలాంటి సేవకు తయారయ్యేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది తయారయ్యారు ఈ వరల్డ్ టీచర్ ట్రస్ట్ లో. అది చాలా సంతోషం. అంటే వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని పేరుతో సంఖ్యలు ముంచుకుని ఎదుగుతున్న వాళ్ళు కాకుండా హోల్ టైమర్స్ అనేటువంటి వాళ్ళు కొన్ని వేల మంది తయారయ్యారు. ఇది తెలిసి తయారైతే తయారు కానికి ఉండేవి కావు ఈ నెగిటివ్ ఫోర్సెస్. తెలియకుండా తయారయ్యారు కనుక ఇప్పుడు ఇది స్టైల్ టు డెవలప్ యువర్ ఓన్ విలేజెస్. మీరు ఉన్నటువంటి విలేజ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ విలేజ్ గా బతకదలుచుకున్నారా ట్రై చేసి చూడండి, లేదా కొత్త విలేజెస్ కట్టుకోండి. ఇది మనకు రాబోతున్నటువంటి ప్రణాళిక. దీనికోసం ఇప్పటికే బాగా ఛాతీ రెట్టుకుని గుండె చేయడం కలిగినటువంటి వాళ్ళు 3-4 విలేజెస్ కు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం ఫలించిన తర్వాత మిగిలినటువంటి మేనవేషాలు లెక్కేటటువంటి వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళని అక్కడికి నడిపించి తీసుకెళ్లి చూపిద్దామని ఆ ప్లేస్ సంగతి అయితే చెప్పడం లేదు. ఎందుకంటే సిటీస్ లో ఉన్నవాళ్ళం, నగరాల్లో ఉన్నవాళ్ళం మనం ఏదో వరల్డ్ టీచర్ ట్రస్ట్ లో చాలా వర్క్ చేస్తున్నామని, అబ్బా చాలా మంది ఇచ్చామని ప్రతి కృష్ణాచార్యులు అనుకుంటారు. డిస్పెన్సరీలో ఇక్కడ 50 మందికి మందులు ఇచ్చాము, పరోపకారాలు ఎంత చేశాం అనేది గుర్తు పుట్టచ్చు. కానీ నిజంగా పరోపకారం ఎక్కడ జరుగుతుందో మనకు తెలియకుండా వాళ్ళంతా వాళ్ళు విలేజెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది ఎక్కడ జరుగుతూ ఉందో ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. 4-5 చోట్ల జెన్యూన్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న ప్రయత్నాల్లో మొట్టమొదటి విజయం ఎక్కడ జరుగుతుందో, మొదటి ఇనాగ్రేషన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి మిగతా ఈ అంటే స్పెక్యులేటివ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళందరినీ కూడా ఆపరేటివ్ వరల్డ్ టీచర్ ట్రస్ట్ ల్యాండ్ విలేజ్కి నడిపించుకొని మనం తీసుకెళ్తామని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ చేయలేదు. చాలా అపూర్వమైనటువంటి సంవేదన. మామూలుగా ఏ ఊళ్ళో అయినా చేస్తున్న వరల్డ్ టీచర్ ట్రస్ట్ అంటాను ఉంటే వర్కర్స్ చేస్తారు. ఒక ఆయన సంస్థలో ఏం చేయండి, ఏం చేయాలి, ఏం చేయాలి జరుగుతాయి. లేకపోతే వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనగా అని, లేకపోతే ప్రేయర్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, కొత్త మెథడ్స్ ఏంటి ఇలాంటివి, లేకపోతే ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ఏం చేయాలి, లాస్ట్ వీక్ ఏం చేయాలి, ఇలాంటి స్పెక్యులేషన్స్ అంటే జ్ఞానయోగం అంటారు. ఇలాంటి వాళ్ళు చెబుతారు. కానీ ఇప్పుడు కర్మయోగము జ్ఞానయోగము ఇద్దరు కూడా ఇక్కడ చేరి ఉన్నారు కనుక నెక్స్ట్ కర్తవ్యం ఏమిటంటే ఇందులో కర్మయోగులుగా ఉన్నటువంటి వాళ్ళు 4 ప్రదేశములలో ఇలాంటి విలేజెస్ స్టార్ట్ చేసుకునేందుకు. అంటే విలేజ్ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు అని వేరే ఉంటారు. వాస్తవ్యులలోనే కొంతమంది టీచర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్. వాస్తవ్యులలోనే కొంతమంది మెడిసిన్స్ ఇచ్చేటువంటి డాక్టర్స్ ఉంటారు. వాస్తవ్యులలోనే పిల్లల్ని వ్యాయామం మొదలైన వాటిలో తయారు చేసేటువంటి ఉంటారు. వాస్తవ్యులలోనే ప్రాచీన శాస్త్రములు వాళ్ళకి బోధించేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు తయారైంది దేనికంటే వాళ్ళకి ఉద్యోగంలో అక్కర్లేదు, వాళ్ళ పిల్లలకి అక్కర్లేదు. అందుకనే గత 15 సంవత్సరాల్లో కొంతమంది అయినా అలాంటి వాళ్ళు తయారు కావాలని నేను కోరింది. నా అదృష్టం బాగుంది, వాళ్ళు తయారైనారు. ఇప్పుడు తయారైనటువంటి హోల్ టైమర్స్ అని నేను చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటూ వరల్డ్ టీచర్ ట్రస్ట్ చేస్తూ ఉన్నటువంటి కాంప్రమైజ్ వాళ్ళు నేను లెక్కేస్తుంది. నాతోటి కాంప్రమైజ్ వాళ్ళు చాలా మంది ఉన్నాం. అంటే మా ఉద్యోగాలు మేము చేసుకుంటూ వరల్డ్ టీచర్ ట్రస్ట్ కూడా వర్క్ చేస్తూ ఉంటామండి. అంటే మీరు ఏదైనా మీటింగ్ పెడితే మేము వస్తామండి.
ఇలా మీరు ఏదైనా డిస్టెన్స్ పెడితే మేము కూడా మందులు తీసుకుంటాం. బికమింగ్ మెంబర్స్ ఆఫ్ యువర్ అసోసియేషన్. మెంబర్షిప్ అనేటువంటి హెడేకులలో ఉన్నటువంటి యూస్లెస్నెస్ అనేది వీ హావ్ సీన్ ఇనఫ్. ప్రపంచంలో మెంబర్షిప్ వల్ల ఏం లాభం లేదు. మేము కూడా సభ్యులుగా చేస్తాం అంటే అసభ్యంగా తయారవుతుంది. సభ్యత్వం కావాలి, కావాల్సింది సభ్యతగా మనం చేసుకునేటువంటి ఆచరణశీలత కావాలి. దానికి తయారైనటువంటి ఓల్డ్ టైమర్స్ కొందరు తయారయ్యారు అని ఇప్పుడు ఈ వేదిక మీద మీకు ఉన్మేలమైన ఆవిష్కరణ మహోత్సవం అసలైనటువంటిది. అది లివింగ్ బుక్స్ ది ఆవిష్కరణ జరిగింది కనుక ఆ లివింగ్ బుక్స్ వారు రాసినటువంటి పుస్తకాల ఆవిష్కరణ అనేటువంటిది మనకి ఈనాడు వారైనటువంటి. మొట్టమొదటిగా ఒక గ్రామం పెట్టుకుని మా గ్రామంలో మా 10 కుటుంబాలు 10 కుటుంబాలు మేము గ్రామంగా ఏర్పాటు అవుతాం అన్నటువంటి వాళ్ళు ఒక 4-5 గ్రూప్స్ తయారైనారు. ఇప్పుడు డార్మెంట్ గా కోడిగుడ్డులో కోడిపిల్లలు తయారవుతున్నట్టు వాళ్ళు తయారవుతూ ఉన్నారు. కానీ కోడి గుడ్డైనా కోడి పెట్టైనా మాస్టర్ సిబివి గారే. అంటే ఆయన వల్లనే ఇది తయారైంది, జర్మినేట్ అయింది కూడా. ఆయన వల్లనే రెక్కల కింద హ్యాచ్ అయ్యి ఆ వెచ్చదనంలోనే కోడి పిల్లలు కావాలి. దీంట్లో అర్థబలం కన్నా అంగబలం ఎక్కువ కావాలి. డబ్బు బలం కన్నా అర్థబలం ఎక్కువ కావాలి. డబ్బు బలం వ్యర్థము నిరర్థకము అని తెలియాలి. ఈ 3 కావాలి. డబ్బు అంటే అర్థం కాదు, అర్థశాస్త్రం అంటే డబ్బు శాస్త్రం కాదు. అర్థం అంటే ప్రయోజనం అనర్థం, పరమ ప్రయోజనం. ఆ పరమ ప్రయోజనానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రం అని పెద్దలంటారు. ఆ శాస్త్రంతోనే వెనకటి నాగరికతలో అవన్నీ కొట్టుకొని వచ్చినాయి, కానీ డబ్బుతో కొట్టుకొని కాదు ఎప్పుడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, లక్షలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవతల చేత పని చేయించలేదు, వాడు చేయదలుచుకోకపోయినట్లయితే డబ్బు వలన ఏ ప్రయోజనం ఎన్నడూ సార్థకం కాదు. అన్లెస్ ది అదర్ మ్యాన్ ఆల్సో యాక్సెప్ట్స్ ది వాల్యూ ఆఫ్ మనీ. ఇద్దరి మధ్య కామన్ యాక్సెప్టెన్స్ ఉంటే తప్ప మనీ అనేటువంటిది వెల్త్ కానేరదు, కేవలం కాగితమో కాయిన్సో అయి ఊరుకుంటుంది. కనుక నిజమైన ధనము అర్థము అంటే డబ్బు కాదు. ధనమగ్ని ధనం సూర్య, అది ధనమగ్ని ధనం వాయువు. ధనం అంటే అగ్ని, ధనం అంటే వాయువు, ధనం అంటే సూర్యుడు మొదలైన ఇది తెలియాలి. సూర్యరశ్మి చెట్ల ఆకుల మీద పడితే ధనం అవుతున్నది. మనకి డబ్బుగా ఉంటే మన ఒంటి మీద పడితే వేడెక్కుతూ ఉన్నది, బాగా ఎండగా ఉంటుంది. కనుక చెట్ల ఆకులకే సూర్యరశ్మి ధనం అంటారు, రోగి శరీరానికి ఇంధనం అంటారు. కనుక ఎప్పుడు లా ఆఫ్ నేచర్ మనం తెలుసుకోవాలి. ఈ 2వ ప్రయోజనంలో మనం భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతూ ఉన్నటువంటి ఈ 4 గడముల వారు ఉన్నారు. అనగా విలేజెస్ గా డెవలప్ అవడం కోసం అని చెప్పి, విలేజెస్ స్టార్ట్ చేయడం కోసమని పూర్వరంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి శుభవార్తలలో మిగిలినటువంటి ఈ జ్ఞానయోగానికి సంబంధించినటువంటి వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళంతా కూడాను ఆ గ్రామములు త్వరలో వెళ్ళి చూసి వచ్చేటువంటి అదృష్టం వాడు మాకు పట్టిస్తున్నారు కాదా అని చెప్పి నేను ఈ మాస్టర్ గారి నేను కోరుతున్నాను. ఇది 2వ కార్యక్రమం, భవిష్యత్తులో కార్యక్రమం. తర్వాత 3వది ఇతర దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ప్రాచీన భారతీయత అంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది. మనం చెప్పకపోయినా వాళ్ళు నిజం తెలుసుకునేటువంటి టైం వచ్చింది. ఇదివరకు మనం చెప్పలేదు కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంప్రెషన్స్, ఒపీనియన్స్ ఇందాకనే చెప్పినట్టుగా అడ్డగోలుగా ఉన్నాయి. అంటే ఇండియన్ కల్చర్ అంటే ఏమిటి అంటే ప్రిమిటివ్ కల్చర్. వేదాస్ అంటే ఏమిటి అంటే పంచభూతాలను చూసి మానవుడు భయపడి అగ్నికి వాయువుకి చేసినటువంటి ప్రిమిటివ్ ప్రేయర్స్. ఇట్లాంటి అభిప్రాయాలతోనే వాళ్ళంతా మొన్నటిదాకా ఉన్నారు. ఉండక తప్పదు. మనం వాళ్ళకి ఇచ్చినటువంటి విజ్ఞానం మన గురించి తెలియజేసినటువంటిది మనం తీసుకున్న శ్రద్ధ లేదు కనుక బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన రోజుల్లోనూ చేయలేదు, అది వెళ్ళిపోయిన రోజుల్లోనూ చేయలేదు, తర్వాత అంతకంటే చేయలేదు. ఆ మొదటి రోజుల్లోనే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ క్యూరియాసిటీ కోసమైనా ఈ భారతదేశంలో ఏ శాస్త్రాలు ఏ విద్యలు ఉన్నాయని కొంత సేకరించి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం పూర్తిగా బ్లాటింగ్ పేపర్ అంటే అద్దుడు పేపర్లాగా తయారైంది. అంటే మిగతా దేశాలు ఎక్కడైనా పెన్నుతో వాళ్ళ పాలసీస్ రాసుకుంటే తప్పులు వచ్చి సిరా తప్పితే దాన్ని మాత్రం అదుపుని అనుసరించేటువంటి దేశం నెగిటివ్ పోల్ కింద మన దేశం తయారైంది. కనుక ఇండియన్ హిస్టరీ గురించి ఫారినర్స్ ఏం రాశారో అదే హిస్టరీగా చదువుకునేటువంటిది. ఎస్ట్రాలజీ హిస్టరీ గురించి ఇండియన్స్
వాళ్ళు రాసినటువంటి హిస్టరీని గురించి ఇక్కడ మనం హిస్టరీ తయారు చేసుకునే సామర్థ్యం పోయింది. దాన్ని అవకాశంగా వాళ్ళు తీసుకుని మీ ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ ఒక 500 ఏళ్ళు దాటి అంతకు ముందు లేదు అనేటువంటి ఇచ్చారు. అప్పుడు కూడా కల్చరల్ గా డెవలప్మెంట్ లేదు అని ఇచ్చారు. వెనక నొమాడిక్ ట్రైబ్స్ ఉంటూ ఉండేది, దేశం అంటూ మీకు లేదు అని చరిత్రలో రాశారు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీలో రాసిందంటే మీకు దేశం అంటూ లేదు, ఊరికే అట్లాస్లో తప్పుగా పొరపాటున వేస్తున్నారు. కానీ అప్పుడు కొన్ని ముఠాలు ఉంటూ ఉండేది. మీరు భారత యుద్ధం రాసినటువంటిది కూడాను కొన్ని ముఠాల మధ్య జరిగినటువంటి ఊరికే ప్రిమిటివ్ వార్ఫేర్ తప్ప అంటే ఏం లేదు. రామాయణం అనేటువంటి యుద్ధం కూడాను 4 లంబాడి జాతుల వంటి వాళ్ళు అటు ఇటు కొట్టుకున్నటువంటిది వెరిఫై చేసి రాశారు. ఇలాంటి చరిత్రలు వాళ్ళు రాశారు, మనవాళ్ళు అలాంటివి రాస్తూ ఉన్నారు. ఏజెంట్లై ఇలాంటి రాసి మన చేత చదివిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ప్రస్తుతం కనుక ఇలాంటి గోడలన్నీ దాటి నిజంగా యోగ విద్య అనేటువంటిది ప్రతి స్కూల్స్ లోనూ, ప్రతి కాలేజెస్ లోనూ, హై స్కూల్లోనూ, మిడిల్ స్కూల్లోనూ, లోయర్ స్కూల్లోనూ కంపల్సరీ చేశారు. మీకు తెలుసుకుంటా గత 5 సంవత్సరాల్లో యూరోపియన్ కంట్రీస్ లోనూ, అమెరికన్ కంట్రీస్ లో కొన్ని స్టేట్స్ లోనూ యోగా ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కి కంపల్సరీ చేశారు. భారతదేశంలో మనం చేయలేము అని తెలుసు. ఎందుకంటే భారతదేశంలో యోగా మొదలైనటువంటి విద్యని మనం అనుష్ఠానం చేయడం కానీ, మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ మనం తయారు చేసుకుంటాం కానీ, అలాంటి సామర్థ్యం మనం వదిలేసి మనం 15-20 సంవత్సరాలు అయిన కనుక వీ కెన్ నెవర్ డూ అన్లెస్ సమ్ వైట్ పీపుల్ కమ్ అండ్ మేక్ us do it. తర్వాత మహేష్ యోగి మొదలైనటువంటి మహానుభావులు గాయత్రి మంత్రాన్ని సైంటిఫిక్ గా ఏ విధంగా మెడిటేషన్ చేయించవచ్చు, మళ్ళీ పాశ్చాత్యుల దగ్గర నుంచి తీసుకొచ్చి మనం ఎక్స్పెరిమెంటల్ గా జరుగుతుంది. అక్కడికి కొంతమంది ఇండియన్స్ తెలుసుకుంటున్నాం, మిగతా వాళ్ళు సాల్వ్ అయ్యే కానీ ఇతర దేశాల్లో కోటాను వాళ్ళు దీన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూసి దీంట్లో వెళ్ళి ప్రవేశించి మంచి జీవనం ఎలా ఉంటుందో చూసుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి మంచి రకమైన మూమెంట్స్ లెటర్ ఆన్ ది అదర్ అన్డిజైరబుల్ మూమెంట్స్ అవి తీసేసి మంచి మూమెంట్స్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ లో భారతదేశంలో ఉన్నటువంటి యోగా శాస్త్రము, అనుష్ఠాన శాస్త్రము, ధ్యాన శాస్త్రము, సమన్వయ శాస్త్రము ఈ మొత్తం మీద 1,000 కోట్ల జనం ప్రజలు దీని వెంటబడి దీంట్లో భారతదేశంలోని అవకాశాన్ని అంటే మాకు అక్కడ ఆ దేశానికి వెళ్తే ఆవిడ మొట్టమొదటి తేనె తింటామంటే సరే తింటా పెద్ద స్పూన్ తో తేనె తెచ్చి అక్కడ పెట్టింది. స్పూన్ నుంచి ఎవరికి కారటం లేదు, మొత్తంగా ఉన్నారు. తేనె తింటే అనుకోవాలి. సరే తీసి చూస్తే అంటే కల్తీ లేని తేనె ఎలా ఉంటుందో మొట్టమొదటిసారిగా అనిపించారు. మన భారతదేశంలో పెట్టినా అలా పెట్టినేమో అలా పెట్టాలంటే మనం డొనేషన్ పెట్టాలి. మన ఏదో పోస్ట్ చేస్తున్నాను ఒకటి అంటే మనం ఎంత బహుమతున్నామో జ్ఞాపకం చేస్తున్నాం. ఫారినర్స్ దగ్గర మరీ చేస్తున్నాం, అభ్యంతరం లేదు. పాడైపోవడం వాళ్ళ దగ్గర ఎలా చేస్తున్నాం, బాగుపడటం అంత తేలిక కాదు మనకి. వాళ్ళ జాతికి పాడైపోయిన తేలిక, బాగుపడటం అంత తేలికే. కానీ మనం పాడైపోవడం తేలిక కానీ బాగుపడటం తేలికైన జాతి వస్తుంది. వాళ్ళు నేర్చుకున్న మొదలుగా మనం నేర్చుకోగలిగితే సంతోషం. దానికోసమే వీటి గ్రామాలు ప్రారంభం చేసేవాళ్ళు 10 మంది వచ్చారు, అది సంతోషం. ఇంకా అక్కడ విశేషాలు చూడండి, చెట్ల నుంచి పండ్లు, పువ్వులు, కాయలు మాత్రమే తింటున్నారు వాళ్ళు ఆ గ్రామంలో నివసించినటువంటి గ్రామంలో. అంటే వంట చేసుకున్నటువంటి పదార్థాలు తినటువంటి కుటుంబాలు ఈ పండ్ల చెట్టు, ఆ పూల చెట్టు, ఆ కాయల చెట్టు, వెజిటబుల్స్ చెట్లు కూడా మెన్యూస్, ఫెర్టిలైజర్స్ వేయకుండా పెంచుకుంటున్నారు. ఇలాంటి గ్రామములు కొన్ని 100 గ్రామములు ఈనాడు పాశ్చాత్య దేశములలో తయారయ్యాయని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నా. ఎక్కడో ఒక మానవులు బాగుపడేటువంటి మార్గం తయారవుతుంది కదా కావాల్సింది. కనుక మనం పేపర్లలో
ఇంకా ఆ గ్రామాల్లోకి వెళ్తే ప్యూర్ వెజిటేరియన్స్ అనేటువంటి వాళ్ళు చాలా వ్యాధులు ఉన్నారు. ఒక బ్రసెల్స్ లోనే 186 వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఈనాడు ఉన్నాయి. అయితే కోటల్లో ఎప్పుడు ఒకటే భారతదేశంలో తగ్గుతుంటే అక్కడ పెరుగుతున్నాయి అంటే కోటలు ఎప్పుడు ఒకటిగా ఉంటుంది. అక్కడ పోయి ఇంకా పెరుగుతున్నాయంటే ఇక్కడ ఇంకా తగ్గినాయని అర్థం. ఇంకా కొన్ని విశేషాలు చూస్తున్నాం. ఇలాంటి ఆహారం తీసుకుంటూ యోగాభ్యాసం చేస్తున్నటువంటి ఆ దేశంలో వాళ్ళలో ఒక ముసలమ్మ మన భారత కుమార్ గారు కూడా చూశారు. 72-73 సంవత్సరాల వయస్సు. ఆమెకి 15 మంది పిల్లలు. ఈ వయసులో ఉన్నది 15 మంది పిల్లల్ని అన్న తర్వాత ఇప్పుడు 73 సంవత్సరం వయస్సులో ఉంది. గత 30 సంవత్సరాల్లోనూ మందు వేసుకోలేదు. ఆవిడ భర్తకు మందు వేయలేదు. మన భారతదేశంలో మందే కాకుండా మందులు వేస్తాం, మందు పెట్టగలుగుతాం. అంతేకాదు ఆవిడ ఈ రోజున రోజుకి 3 క్లాసులు ప్రాక్టికల్ యోగా ఆసన క్లాసులో స్టూడెంట్స్ తీసుకుంటాం. అనగా పొద్దున ఒక పర్యాయము, మధ్యాహ్నం ఒక పర్యాయము, సాయంత్రం ఒక పర్యాయము, ఒక 70-80 ఆసనాలు విద్యార్థులకి తాను వేసి నేర్పి వెళ్ళేట వేయిస్తుంది. కనుక హెల్త్ అంటే ఏమిటో, జాయ్ అంటే ఏమిటో, హ్యాపీనెస్ అంటే ఏమిటో, నరజాతి పరమావధి అంటే ఏమిటో మళ్ళీ ఆదేశాల నుంచే బయటికి వస్తున్నది. ఆదేశాల నుంచి నేర్చుకుంటానే మన గౌరవం కనుక ఇది కూడా త్వరగా మనం నేర్చుకుంటుందా అని నాకు అనిపించింది. ముఖ్యంగా ఆ నగరంలో ఇంకొకటి కూడా జరిగింది. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ముగ్గురికి చెప్పదలుచుకున్నాయి. ఏమంటే ఆ నగరానికి పేరు వాళ్ళు గతియానం అని పెట్టారు. అంటే గెథే మహాకవి పేరు నగరం పెట్టారు. కాళిదాస మహాకవి పేరు గ్రామం కానీ నగరం కానీ పెట్టేటువంటి మగతనం గుండెతనంలో ఎవరన్నా ఉంటే భారతీయులు నిలుచుకుంటుందాక బందరపురంలోనే భోగరాజు పట్టాభిరామ సీతారామ వీధి అని పేరు పెట్టడాన్ని మన ప్రభుత్వం 8 సంవత్సరాలు పట్టింది. బాగుండేది. మున్నూరు కృష్ణరావు గారి వీధి ఎక్కడ ఉన్నదేమో నాకు తెలియదు. పక్కన ఉంటే చెప్పండి. ఉందే ఎక్కడ బోర్డు కానీ వారి బొమ్మ కానీ వారి స్టాచ్యూ కానీ నాలుగు కొత్త వాళ్ళకి కనపడవు. అందరూ మేము పక్కన కొన్ని ఒప్పడగలి. అలాగే మందరంలో ఇంకా పెద్ద వాళ్ళ పేరు మా చిన్నతనంలో ఉన్నాము. ఇప్పుడు మీ మనల్ని ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళే వినలేదు. కారణంగా కోరలో రామకోటేశ్వరరావు గారు వీధి అనేటువంటి మందరంలో ఎక్కడ ఉన్నారా? ఉంటే మేము అక్కడికి బొమ్మలు వెళ్ళొస్తాను చెప్పండి. కనుక పాశ్చాత్యుల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి దివ్యమైన విషయంలో అనేకం ఉంది. మనకు నమ్మాడి అనేటువంటి జ్ఞానం ప్రస్తుతం అది తెలుసుకోండి. అంటే ఏం సరే ఈ ఊళ్ళో ఏం మంచి జరిగాయి, ఏ పెద్దవాళ్ళు ఏం చేశారు అని తెలుసుకుంటూ నేర్చుకోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇక్కడ మనం ఉన్నవాళ్ళంతా నమ్మడి ఉన్నాం కాదు అంటే చెప్పండి, నేను దగ్గర నేర్చుకున్నాను. మా విశాఖపట్నంలో పెద్దవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు, అక్కడ ఎవరెవరు ఏమేమి స్థాపించారో నేర్చుకుంటాం అంటే నేర్పేటువంటి వాళ్ళు ఎదుగుతున్నారు కదా. లక్షలు సంపాదించిన వాళ్ళు, ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళు, ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రీస్ ఆ రోజుల్లో తేడా వచ్చి మాట్లాడితే 100 కోట్లలో నోరులోని అనగలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఏది ఏరా 100 కోట్లు పెట్టుకున్నా నాకు తెలుసు అని 10 మంది పేరు చెప్పగలిగితే నన్ను లోపలికి వెళ్ళాల్సింది ఎవరన్నా. పెద్దవాడ లేదు, గుంటూరు లేదు, రాజమండ్రి సరే సరే కోనసీమ సంపన్నమైనటువంటి సీమ. ఏదైనా సత్కార్యాలు చేయాలంటే ఒక సినిమా స్టార్కి ఫస్ట్ ప్రజెంట్ చేస్తాం. ఆవిడ లేడీ అంటే మీ చేత ప్రజెంట్ చేసి ఏమి ఇస్తారు అంటే 30,000 ఇస్తారు. అలాంటి ఆర్టిస్ట్స్ ఉంటారు రాజమండ్రి. మీ గ్రామాలను మీరు నిర్మాణం చేస్తారు, మీ నగరాల్లో మీ కాలనీస్ మీరు నిర్మాణం చేస్తుంది. కాలనీస్ అంటే కట్టుకోవట్లేదు. మళ్ళీ మీరు కాంట్రాక్టర్లు మీరు 50-50గా కట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఉన్న
పక్క వాడెవరు, మీరెవరు, మీ పైన అద్దెకుంటున్న వారెవరు, మీ ఇల్లు అద్దెకుంటున్న వారెవరు, మీరు ఎవరికి అద్దెకుంటున్నారు, వీళ్ళందరూ కలిసి ఒక రకమైన కాలనీగా తయారవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పక్కవాడు కాలనీ మండలి మనకి కనుక ఇది లేకుండా మనం ఎన్ని ఫిలాసఫీలు చదువుకునే లాభం, ఎంత లిటరేచర్ చదువుకునే లాభం, ఎంత సైకాలజీ తెలిసినా అన్సైకలాజికల్ వాల్యూస్ గా మనం ముందుకు వస్తున్నాం, ఏమి లాభం లేదు. ఇవాళ నిజమైనటువంటి సైకాలజీ కానీ, నిజమైన ఫిలాసఫీ కానీ, నిజమైన లిటరేచర్ కానీ, నిజమైన ఆలజీ కానీ, నిజమైన నిజం కానీ ఈ 10 మందిని కనీసం కలిసి ఒకటిగా ఉండటంలో ఒకటి రెండు స్వరాలు తెప్పిస్తే బాగుంటుంది. కార్యకర్తలు కింద చెప్పాను, ఒక్క మాట ఆయన అనుకున్నట్టు కాగా ఇంట్లో కొంచెం శరీరాన్ని నాకు అనారోగ్యంగా ఉండి పొద్దు నుంచి నేను ఏం తీసుకోలేదు, తీసుకుంటే అనారోగ్యం చేస్తుంది ఉద్దేశంతో అందుకని ఒకటి రెండు సోడాలు ఇక్కడ తెచ్చి ఉన్నట్లయితే అంటే వాచ్యంగా చెప్తే కానీ మనకు తెలిసే స్థితిలో ఎవరం లేము. ఇప్పుడు నగరం మన బందరు అనేది పురం ఏదో అంటాం, ఏమంటారో ఇంత విజ్ఞానంతో కనకడలాడుతున్నటువంటి దాన్ని పురం అని అనంటారు. మన ఊరు కల్చర్లో ఏమిటో మనకు తెలియవాడు లేడు, ప్రతి వాడికి మన ఊరు కల్చర్ మనకి తెలుస్తున్నారు. పురం అందులో పురం అంటే ఇప్పుడు అర్థం అడిగారు అంటే కార్ప్స్ కింద తయారంటే కార్పో రేషన్ అంటారు. అంటే టౌన్ కాస్త సిటీ అవ్వాలంటే ఏమవుతుంది, మున్సిపాలిటీ కాస్త కార్పస్ అవుతుంది అన్నమాట. మనం నగరం పురం అవ్వాలంటే సజీవం కావాలి, సచేతనం కావాలి. సజీవంగా సచేతనం కావాలంటే మీరు మీ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇంట్లో అయినా సరే, ఆఫీసులో అయినా సరే, అద్దెకు ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఇలాంటి కాలనీస్ మనం తయారు చేసుకుంటూ కాక మన ఇంట్లోనూ పక్కవాడి ఇంట్లోనూ కలిసి ఏం పుస్తకాలు ఉన్నాయో చూసుకుంటే అప్పుడు బయటపడతాయి. కారణమో కాలమో భగవద్గీతో బైబులో బయటపడుతుంది. లేకపోతే భారతం హిందువుడు ఇంట్లోనూ, ఖురాన్ మహమ్మదీ ఇంట్లోనూ, బైబిల్ క్రైస్తవుడు ఇంట్లోనూ పిలుచుకుపోతాయి. ఎవరు చదవరు. ఈ 3 మత గ్రంథాలు అని అనుకునేటువంటి గుడ్డివాళ్ళు ధృతరాష్ట్రంలో ఉన్ననాడులో పనికొచ్చేవి కావు. కానీ ఈ 3 గ్రంథాలు చదువుకునే కాలనీస్ తయారు. మీరు ఏ పార్టీకి చెందిన వారు అని అడిగితే గోర్మని అనగా వాళ్ళ కాలనీస్ ఏర్పడతారు. మీరు ఏ మతం అంటే మన హిందూ మతం అంటే కాదండి మరి మానవ మతం అని అనగలరు. మేము క్రైస్తవ మతంలో చేరాం అంటే కాదండి మేము మానవ మతంలో చేరాం, క్రీస్తు ఏం చెబుతున్నాడో దాని కోసం చేయడం అన్నవాడు కావాలి. మేము మహమ్మదీ మతంలో చేరాం, మిమ్మల్ని కూడా మారుస్తాం వస్తారా అని అడిగేవాళ్ళు కానీ మహమ్మద్ ఏం చెప్పాడో దానికోసం భూమ్యాకాశంలో మధ్య మేము పనిచేస్తున్నాం అనేటువంటి కబీర దాసులు కావాలి. ఇలాంటి కాలనీస్ తయారవడం కోసం అని చెప్పి పెద్దలు కొన్ని వేల మంది దేశంలో పనిచేస్తున్నారు. అది కాకుండా చేయడం కోసం అని చెప్పి కుట్ర చేస్తున్నటువంటి నెట్వర్క్స్ చాలా వేటిగా అనుకున్న దేశంలో ఉంటారు. అందుకని మీకు ఏది కావాలో సూటిగా తీసుకుంటాం నేర్చుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి అంటే ఆ ఎడ్యుకేషన్ మీ ఇంట్లో పెట్టుకోండి. ఎక్కడ మా నాన్నగారు ఆయన ఇంట్లో పెట్టిన అలాగే మా పిల్లలు కూడా యథాశక్తి మా ఇంట్లో. తర్వాత ఇప్పుడు వయసు ఫస్ట్ కొన్ని కుటుంబాలు, ఒక 10-12 కుటుంబాలు మాత్రం వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ వాళ్ళ ఇంట్లో నేర్చుకుంటున్నారు. ధైర్యం లేని వాళ్ళు కొంచెం దూరం వచ్చి స్కూళ్లలోనూ కాన్వెంట్లలో చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తర్వాత దానికి తీసుకొస్తుంటారు, ఏం పర్వాలేదు. కానీ ధైర్యం ఉన్నవాళ్ళే ముందు బయలుదేరిస్తే దూకాలి. కానీ సగం ధైర్యం ఉంది దూకేటువంటి వాళ్ళు ఎప్పుడు డేంజర్స్ పోకూడదు. ఎందుకంటే ఒక కాలు ఎత్తి సగం గంటేసిన తర్వాత దూకగల ఏమన్నా సందేహం వస్తే కాలు మధ్యలో పోలీస్ తరఫు మీదే పడుతుంది షూగా. దూకక ముందు మనం వదిలేనే అనుకోవాలి. లేదా దూకడం నిర్ణయం చేసుకున్న తర్వాత కాలు జాడేసుకొని గట్టిగా జాడిస్తే అవతల వెళ్ళిపోయి